తన ఫ్యామిలీని కిడ్నాప్ చేసిన రౌడీల దాకా చేరుకున్న అమర్ మరి రౌడీలతో పోరాడి తన ఫ్యామిలీని కాపాడుకోబోతున్నాడా? అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమర్ తన ఫ్యామిలీని తీసుకురమ్మని ఆర్మీ వాళ్ళని తన ఇంటికి పంపిస్తాడు. కానీ అమర్ ఆర్మీ వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని తీసుకురమ్మని వెహికల్ పంపించిన విషయం ఆర్మీ ఆఫీసర్స్కి టీ ఇచ్చే అతను ఆ రౌడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అప్పుడు ఆ రౌడీ వాళ్ళు ఆర్మీ ఆఫీసర్ వాళ్ళకంటే ముందుగానే అమర్ ఇంటికి వెళ్ళి ఆర్మీ ఆఫీసర్స్ లాగా వెళ్ళి అమరేంద్ర సార్ పంపించారు, వచ్చి వెహికల్ ఎక్కండి అని చెప్తారు. అప్పుడు బాగి ఉండి వాళ్ళ మీద కొంచెం డౌట్ వచ్చి రాథోడ్ ఒకసారి ఆయనకు కాల్ చెయ్యి అని చెప్తుంది. అప్పుడు రాథోడ్ అమర్కి కాల్ చేస్తాడు. అమర్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు రాథోడ్ అని అడుగుతాడు. అప్పుడు రాథోడ్ ఇక్కడికి మమ్మల్ని ఆఫీస్కి మీరు రమ్మన్నారని వచ్చారు, వాళ్ళు మీరు పంపించిన వాళ్ళేనా కాదానని మిస్సమ్మ అనుమానపడుతుంది సార్, అందుకే మీకు కాల్ చేస్తున్నాను అని అంటాడు. అప్పుడు అమర్ వెళ్ళింది వాళ్ళు పంపించిన ఆర్మీ ఆఫీసర్సే అనుకొని అమర్ రాథోడ్ని వాళ్ళని మిమ్మల్ని ఇక్కడికి తీసుకురమ్మని మేమే పంపించాము, మీరు ఇక్కడ ఉంటేనే సేఫ్గా ఉంటారని చెప్పడంతో మిమ్మల్ని ఇక్కడికి తీసుకురమ్మని పంపించాను, మీరు వాళ్ళతో పాటు త్వరగా వచ్చేయండి అని చెప్తాడు. అమర్తో రాథోడ్ మాట్లాడుతుంటే ఆ రౌడీలు కొంచెం కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో రాథోడ్ అమర్ కాల్ కట్ చేసి మిస్సమ్మ వాళ్ళు మన సార్ పంపించిన వాళ్ళేనంట, వెళ్దాం పదండి ఆలస్యం అవుతుంది, సార్ మనల్ని అక్కడికి త్వరగా రమ్మన్నాడు అని చెప్తాడు. అప్పుడు మిస్సమ్మ అలాగే రాథోడ్ పదండి వెళ్దాం అని చెప్పి పిల్లలు మనోహరి పదండి వెళ్దాం అంటూ అందరూ వెళ్ళి ఆ రౌడీల వెహికల్ ఎక్కుతారు. ఇంతలో ఆ రౌడీలు త్వరగా అక్కడి నుంచి బయలుదేరతారు. వాళ్ళు అటు వెళ్ళగానే ఇటు అమర్ పంపించిన ఆర్మీ ఆఫీసర్స్ వస్తారు. ఇంటి లోపలికి వెళదామనుకుని వెళుతూ ఉంటే ఇల్లు లాక్ వేసుకుని ఉంటుంది. ఇంకోవైపు అమర్ తన ఫ్యామిలీ అక్కడికి ఎప్పుడు వస్తుందో సేఫ్గా రావాలి అని అనుకుంటూ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో అమర్కి కాల్ వస్తుంది. అప్పుడు అమర్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. అటువైపు నుంచి ఫోన్లో సార్ మీ ఫ్యామిలీ వాళ్ళని తీసుకువద్దామంటే ఇల్లు లాక్ వేసుకుని ఉంది సార్, ఇంట్లో కానీ బయట కానీ ఎవరూ లేరు సార్ అని చెప్తాడు. అప్పుడు అమర్ షాక్ అయ్యి ఏంటి మీరు ఇప్పుడే వెళ్ళారా, అంటే ఇంతకు ముందుకు వెళ్ళింది ఆ రౌడీలా, అంటే ఇప్పుడు నా ఫ్యామిలీ వాళ్ళ చేతుల్లో ఉందా అని కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో అమర్ ఆఫీసర్స్ మన ప్లాన్ లీక్ అయ్యి నా ఫ్యామిలీని నేనే తీసుకురమ్మన్నానని చెప్పి మీలాగా వెళ్ళి వాళ్ళను కిడ్నాప్ చేశారు, నా ఇంటి నుంచి కాల్ వచ్చి జస్ట్ 5 or 10 minutes అవుతుంది అంతే, అంటే వాళ్ళు ఇక్కడే ఆ చుట్టుపక్కల ఎక్కడో ఉండి ఉంటారు, మీరు వెళ్ళి వాళ్ళని వెతకండి, వాళ్ళని ఫాలో చేయండి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు అలాగే సార్ అని కాల్ కట్ చేస్తారు. అమర్ వెంటనే రాథోడ్కి కాల్ చేస్తాడు. రాథోడ్కి ఫోన్ రింగ్ అవ్వగానే అమర్కి విషయం తెలిసిపోయి ఉంటుందని ఆ రౌడీలు రాథోడ్తో ఫోన్ లాక్కుని రాథోడ్ హెడ్కి గన్ గుడి పెడతాడు. అప్పుడు మిస్సమ్మ బాగి మనోహరి పిల్లలు అందరూ షాక్ అవుతారు. ఇంతలో మిస్సమ్మ రే ఎవర్రా మీరంతా, ఎందుకు మమ్మల్ని కిడ్నాప్ చేశారు, రాథోడ్ని వదిలేయండి అని అంటుంది. అప్పుడు ఆ రౌడీలు ఏయ్ చుప్ అంటూ బుజ్జమ్మని దగ్గరకు తీసుకుని బుజ్జమ్మ హెడ్కి గన్ గురి పెట్టి మీరు అరిచినా తప్పించుకోవాలని చూసినా ఈ పాప తల పుచ్చకాయల పేలిపోతుంది అని ఎవ్వరి ప్లేస్లో వాళ్ళే సైలెంట్గా కూర్చోండి, లేదంటే కాల్ చేస్తాను అని అంటూ బెదిరిస్తాడు. అప్పుడు మిస్సమ్మ పిల్లలు వద్దు, మా బుజ్జమ్మని ఏం చెయ్యొద్దు, మీరు చెప్పినట్టే వింటాము అని సైలెంట్గా అరవకుండా ఉంటారు. ఇంతలో మనోహరి తన మనసులో అబ్బా వీడు ఈ పిల్ల అరుంధతిని చంపేస్తే బాగుండు, నాకున్న ఒక అడ్డు తొలగిపోతుంది కదా అని చంబాతో అంటుంది. అప్పుడు చంబా అబ్బా నీ బుద్ధే ఏం బుద్ధే, ఇప్పుడు ప్రమాదంలో అదొక్కతే లేదు, మనందరం ఉన్నాం మేడం, మీరు తొందరపడి ఏం వాగకండి
అది మన ప్రాణాలకే ముప్పు అని చెప్తుంది. అప్పుడు మనోహరి నువ్వుండు నీకేం తెలీదు అంటూ ఆ రౌడీలని రెచ్చగొట్టాలి అని వాళ్ళు రెచ్చిపోయి బుజ్జమ్మని చంపాలని ఇదిగో మీరు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టి బాధ పెడుతున్నారు అని అమర్కి తెలిస్తే మీ అంతు చూస్తాడు. ఇప్పటికే మీ వాళ్ళు జైల్లో చిప్పకూడు తింటూ నరకం చూసేలా చేశాడు. మీకు కూడా అదే గతి పట్టిస్తాడు. అందుకనే ప్రాణాల మీద భయం ప్రేమ బ్రతకాలని ఆశ ఉంటే మమ్మల్ని వదిలేయండి, లేదంటే అమర్ మిమ్మల్ని కుక్కల్ని చంపినట్టు చంపేస్తాడు అంటూ వాళ్ళని రెచ్చగొడుతుంది. అప్పుడు ఆ రౌడీల్లో ఒకడు రేయ్ మన వాళ్ళక్కడ 6 మంది మాత్రమే ఉన్నారు, మనం ఇక్కడ ఒక్కొక్కరిని వదిలేస్తానని డీల్ చెప్దాం. ఫ్యామిలీ కదా, ఉన్న 6 కోసమైనా మన డీల్ ఒప్పుకుంటాడు. ఇది ఆ అమరేంద్ర ఏదో పోటుగాడు హీరో అన్నట్టుగా చెప్తుంది కదా, ముందు నీ చేతుల్లో ఉన్న ఈ పాపని చంపై, అప్పుడు ఇది కూడా మనల్ని హీరో అని అనుకుంటుంది అని చెప్తాడు. అది విని బాగి పిల్లలు చాలా భయపడిపోతారు. అప్పుడు బుజ్జమ్ముండి అమ్మ అంటూ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు మిస్ అమ్మ మనోహరి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా? నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా అంటూ మనోహరి మీద కోప్పడుతుంది. అప్పుడు మనోహరి అది కాదు మిస్ అమ్మ, వీళ్ళు అని అంటుంటే ఇక చాలు ఆపు అంటూ కోప్పడుతుంది. అప్పుడు మిస్ అమ్మ ఆ రౌడీలతో రేయ్ మీరు ఆ చిన్న పాపని చంపటంలో మీ హీరోయిజం మగతనం చూపించుకోవటం కాదురా, మా ఆయన అమరేంద్రని ఎదుర్కొని గెలవండి, అప్పుడు ఒప్పుకుంటాం మీరు హీరోలని అని అంటుంది. అప్పుడు ఆ రౌడీలు మీ ఆయన మా వాళ్ళకి చేసిన దానికి మీ ఆయన ఇంతకింతకి అనుభవించి ప్రతి క్షణం నరకం చూడాలంటే మేము మిమ్మల్ని చంపేయాల్సిందే అని అంటాడు. అప్పుడు అందులో ఒకతను రేయ్ మన హెడ్ మనకి ఇవన్నీ చెప్పలేదు, అక్కడికి వెళ్ళాక మన హెడ్ ఏం చెప్తే అది చేద్దాం, ఇప్పుడు తొందరపడి ఏం చేయకండి అని అంటాడు. అప్పుడు అందులో ఒక రౌడీ ఈసారి మీ ఆయన మా చేతుల్లో చావటం ఖాయం అని అంటాడు. ఇంతలో ఆ రౌడీలు బాగి వాళ్ళని తీసుకొని వాళ్ళ ప్లేస్కి చేరుకుంటారు. అందరినీ ఒక రూమ్లో బంధిస్తారు. అప్పుడు ఆ రౌడీ అమర్కి కాల్ చేసి అమరేంద్ర నీ ఫ్యామిలీ లేదని కంగారు పడుతున్నావా? మా చేతిలో సేఫ్గా ఉంది, మీ దగ్గర ఉన్న మా వాళ్ళని తీసుకొచ్చి మాకు అప్పగించి మీ వాళ్ళని తీసుకువెళ్ళు అని చెప్తాడు. అప్పుడు అమర్ రేయ్ నా ఫ్యామిలీని వదిలేయి, లేదంటే చంపేస్తాను అని అంటే అప్పుడు ఆ రౌడీలు ముందు నువ్వు మా వాళ్ళని తీసుకొని ఇక్కడికి రా, అప్పుడు చూద్దాం ఎవరిని ఎవరు చంపుతారో అని, నువ్వు ఒక్కడివే ఇక్కడికి రావాలి, అలా కాదని ఆర్మీ లేదా ఇంకెవరినైనా తీసుకొని వస్తే నీ ఫ్యామిలీని లేపేస్తాను అని చెప్పి వాళ్ళని తీసుకుని ఇక్కడికి రండి అంటూ అడ్రస్ చెప్తాడు. అప్పుడు అమర్ వాళ్ళ ఆఫీస్ హెడ్తో సార్ నేను వెంటనే వెళ్ళి నా ఫ్యామిలీని కాపాడుకోవాలి అని అంటే అప్పుడు ఆ ఆఫీసర్ అమర్ మన టీంని వాడికి తెలియకుండా నీ వెనకాల పంపిస్తాను, నువ్వు ఒక్కడివే వెళ్ళటం సేఫ్ కాదు, నీ ఫ్యామిలీకి కూడా సేఫ్ కాదు అని చెప్తాడు. అప్పుడు అమర్ వద్దు సార్ నేనొక్కడినే వెళ్ళి వాళ్ళ సంగతి చెప్తాను, మీరు నాకు ఒక హెల్ప్ చేయండి సార్, నాకు ఒక హెలికాప్టర్ని అరేంజ్ చేయండి, నేను వెళ్తాను అంటూ రెడీ అవుతాడు. అప్పుడు ఆ ఆఫీసర్ అలాగే అమర్ షోర్ అంటూ హెలికాప్టర్ ఇస్తాడు. అమర్ హెలికాప్టర్ని తనే డ్రైవ్ చేస్తూ వెళుతూ ఆ రౌడీలు చెప్పిన ప్లేస్కి కొంచెం దూరంలో దిగుతాడు. అమర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు, అసలు వాళ్ళ మీద ఎలా అటాక్ చేయాలి, ఎక్కడెక్కడ నిలబడ్డారు, సెక్యూరిటీ ఎక్కడెక్కడ ఉంది అని దూరం నుంచి ఒక చెట్టు చాటు నుంచి చూస్తూ అసలు నా ఫ్యామిలీని ఎక్కడ దాచి ఉంటారు, నేను అన్నీ చూసుకొనే వాళ్ళ మీద అటాక్ చేయాలి, లేదంటే నా ఫ్యామిలీయే ప్రమాదంలో పడొచ్చు అని చాటుగా గమనిస్తూ ఉంటాడు. ఇంతలో బుజ్జమ్మ అమర్ని చూసి అమ్మా సార్ అదే నాన్నొచ్చారమ్మా అని చెప్తుంది. అప్పుడు మిస్ అమ్మ బుజ్జమ్మ నెమ్మదిగా వాళ్ళకు వినిపిస్తుంది, ఇక మీ నాన్న వచ్చారు కదా, వాళ్ళ సంగతి ఆయనే చూసుకుంటారు, మనం
ఇక సేఫ్, మీరు కంగారు పడకండి అని అంటుంది. అసలు మరి ఏం జరగబోతుంది? అమర్ ఆ రౌడీల మీద ఎలా అటాక్ చేసి తన ఫ్యామిలీని కాపాడుకోబోతున్నాడు? అసలు తన ఫ్యామిలీని కాపాడుకుంటాడా లేదా అమరే వాళ్ళ చేతికి చిక్కుతాడా అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.